మైత్రి మూవీ మేకర్స్ కొంచెం వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు ప్రతిసారి గూడా. ఎందుకంటే రీసెంట్‌గా 'పుష్ప 2లో' 'దేవిశ్రీ ప్రసాద్' గారు టయానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వకపోవడం, సాంగ్స్ ఇవ్వకపోవడం అనే దాని గురించి 'దేవిశ్రీ ప్రసాద్' స్టేజ్ పైనే మాట్లాడడం గావచ్చు. రీసెంట్‌గా ఒక 'రాబిన్ హుడ్' ఏదైతే నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా 'రాబిన్ హుడ్' సంబంధించి ట్రైలర్ కావచ్చు, పాటలైతే లాంచ్ అవుతూ ఉన్నాయి. అది గూడా డిసెంబర్‌లోనే రిలీజ్ కాబోతుంది. అలానే 'పుష్ప' గూడా డిసెంబర్‌లోనే రిలీజ్ కాబోతుంది. దాని గురించైతే ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్‌లో అయితే మీరు 'రాబిన్ హుడ్' స్టార్టింగ్ టైమ్‌లో మీరు 'రష్మిక' అయితే కనిపిస్తది. 'రష్మికతోటి వస్తున్నానైతే చెప్తాడు. ఎందుకంటే 'భీష్మ' హీరోయిన్ అతను. నితిన్ తోటి ఒక సినిమా ఆల్రెడీ చేసింది. రెండో సినిమా కూడా వస్తుందనైతే ఒక చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేశారప్పుడు. కానీ సడెన్‌గా చూస్తే శ్రీలీల దీంట్లోకి ఇన్వాల్వ్ అయింది. అంటే 'రష్మిక'ని పక్కన పెట్టి శ్రీలీలనైతే ఈ సినిమాలోకైతే తీసుకున్నారు. దాని గురించి వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. 'రష్మిక'ని ఎందుకు పక్కన పెట్టారు? మరి శ్రీలీలని ఎందుకు తీసుకున్నారంటే దాని గురించి డైరెక్టర్ అయితే చెప్పాడు. యాక్చువల్‌గా నా ఫస్ట్ 2 సినిమాలు అది 'చలో' కావచ్చు, లేకుంటే 'భీష్మ' కావచ్చు రెండిట్లో ఆమె హీరోయిన్. ఈ సినిమాలో 'రాబిన్ హుడ్‌లో' కూడా ఆమె హీరోయిన్. కానీ ఆమె డేట్‌లయితే అడ్జస్ట్‌మెంట్ కుదరక ఆమెనైతే ఈ సినిమాల నుంచి పక్కకు తీసేసామని అయితే చెప్పడం చూసాం. డేట్‌ల కారణంగానే తప్ప ఆమెతోటి ఎలాంటి గొడవలేమి లేవనైతే, ఎలాంటి షూటింగ్ కూడా మేమేం చేయలేదంది. స్టార్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసాం తప్ప ఎలాంటి షూటింగ్ కూడా ఆమెతోటి ఏం చేయలేదని అయితే చెప్పడం చూసాం. ఆమె ఎక్కువ డేట్‌లు ఇవ్వలేకపోయింది మాకు. తక్కువ డేట్‌లు ఇస్తానంది. ఆ డేటుల్లో సినిమాని కంప్లీట్ చేయడం కష్టం అనిపించింది మాకు. అందుకే ఆమెని తప్పించి శ్రీలీలనైతే తీసుకున్నామనైతే ఆయనైతే చెప్పడం చూసాం. అలానే మైత్రి మూవీకర్స్ కూడా అదే ఆ మాట చెప్పడం చూసాం వాళ్ళైతే నిర్మాతలు. మరి ఇది ఇంతేనా లేకుంటే వేరే ఏమన్నా గొడవ జరిగిందనేది కొన్ని రోజుల తర్వాతే మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రీసెంట్‌గా 'పుష్ప 2లో' కూడా ఈమె 'కిసిక్' సాంగ్ చేయడం చూసాం శ్రీలీల. అలానే చెన్నై ఫంక్షన్‌లో వాళ్ళిద్దరూ అక్కడ పక్కన కూర్చొని చాలా జోవియల్‌గా మాట్లాడుకోవడం కూడా చూసాం 'రష్మిక' అలానే శ్రీలీల. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఇలాంటి గొడవలు ఏమైనా ఉంటే నిదానంగా బయటకొస్తాయి. ప్రస్తుతానికైతే వాళ్ళైతే ఓన్లీ కాల్ షీట్‌ల కారణంగానే 'రాబిన్ హుడ్' నుంచి 'రష్మిక'ని తప్పించాం తప్ప వేరే కారణం ఏం లేదనైతే చెప్తున్నారు.